సాయి रुसो मम प्रियांबिका मजवरी पिता ही रुसो रुसो मम प्रियांगना प्रियसुतात्मजा ही रुसो रुसो भगिनी बंधु ही स्वसुरसासुबाई रुसो नदत्त गुरु साई मां मजवरी कदी ही रुसो रुसो అంటే అలక కోపం. ఎందుకు దేవుడికి అర్థమైపోయింది, బాబాకు నా మీద కోపం వచ్చి ఉంటుంది, అంత పెద్ద తప్పు నేను చేశాను అని ఈ హారతి పాట రాశాడు. రుసో బాబా, ఈ ప్రపంచంలో ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు, కానీ నీకు కోపము వస్తే మేము బ్రతకలేమయ్యా. రుసో భగిని బంధు స్వసురసాసుబాయి రుసో. భగిని అంటే ఎవరు? భగిని చెల్లె. నేను బెంగళూరు ప్రవచనానికి వెళ్తుంటే ఒక హోటల్, పెద్ద హోటల్, చాలా పెద్ద హోటల్. ఆ హోటల్ పేరు చూడగానే నాకు హారతి గుర్తొచ్చింది. ఎందుకు? వాడు ఆ హోటల్ ఏం పేరు పెట్టాడు తెలుసా? హోటల్ భగిని. ఆ హోటల్ పేరు వెంటనే భగిని బంధుహి, ఇది గుర్తొచ్చింది. చూడండి, అంటే ఇక్కడ తెలంగాణలో ఈ ఆచారము తక్కువ, గోదావరి జిల్లాల్లో అటువైపు ఎక్కువ కనిపిస్తుంది. భగిని హస్త భోజనము సంవత్సరంలో ఒకసారి వస్తుంది. భగిని హస్త భోజనం అంటే ఏమిటి? ఆ రోజు, ఆ పర్టిక్యులర్ డే రోజు అక్క ఇంటికి తమ్ముడు వెళ్తాడు, చెల్లెలింటికి అన్న వెళ్తాడు. వెళ్ళి వారు స్వయం పాకం, స్వయంగా సోదరి వండిన భోజనాన్ని తిని, చిన్నవాడైతే అక్కకు తన యొక్క ప్రేమకు చిహ్నంగా బహుమతులు సమర్పించి అక్క ఆశీర్వచనం తీసుకుంటాడు. అన్న అయితే గనక చెల్లెలకు ప్రేమగా బహుమతులు సమర్పించి చెల్లెల్ని ఆశీర్వదించి వస్తాడు. ఇది భగిని హస్త భోజనం. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత గొప్పవాళ్ళో చూడండి మన పూర్వీకులు. ఎందుకు పెట్టారు ఇది అంటే, ఆ బాండ్ నిలబడటానికి, అన్నా చెల్లెళ్ళ బంధం చూడండి, అక్కా తమ్ముళ్ళ అనుబంధం, ఆ బాంధవ్యాన్ని పెంచడం కోసమే ఇవన్నీ. కాబట్టి ఇక్కడేమంటున్నాడు రచయిత? రుసో భగిని బంధుహి, నా అక్కకు కానీ నా చెల్లెలకు కానీ కోపం వచ్చినా పర్వాలేదు. స్వసురసాసుబాయి రుసో, అత్తమామలకు కోపం వచ్చినా, భార్యకు కోపం వచ్చినా, స్నేహితులకు కోపం వచ్చినా, తల్లిదండ్రులకు కోపం వచ్చినా, ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు, తట్టుకోగలుగుతాం. కానీ నీకు కోపము వస్తే మేము బ్రతకజాలము, మాపై దయ చూపించు, ప్రేమ చూపించు తప్పితే కోపాన్ని ప్రదర్శించకు తండ్రి అని బ్రతిమలాడుతున్నాడు బీవీదేవ్. పుసోన సునబాయిత్య మజన భ్రాతృజాయా పుసో పుసోన ప్రియ సోయరే ప్రియ సగే నగ్నాతి పుసో పుసో సుహృదనాసక స్వజననాప్త బంధు పుసో పరీన గురు సాయిమా మజవరి కదీహి రుసో. అంటే పుసో అంటే పట్టించుకోకపోవటం, రుసో అంటే కోపము తెచ్చుకోవటం, పుసో అంటే పట్టించుకోకపోవటం. ఎవరెవరుట? కోడలు, వదిన, ప్రియ బాంధవులు, ప్రియ స్వజనులు, సకులు, మిత్రులు, ఆప్తులు, ఎవరైనా సరే నా గురించి పట్టించుకున్నా, నా గురించి పట్టించుకోకపోయినా, నా గురించి ఆలోచించినా, నా గురించి ఆలోచించకపోయినా ఏమీ పర్వాలేదు బాబా. కానీ
నువ్వు నా గురించి పట్టించుకోకపోతే నా జీవితము అధఃపాతాల లోకంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి నన్ను విడువకు అని దేవ్ ఎంతో ప్రాధేయపడుతూ ఈ రుసో మమ ప్రియాంబిక అనే అద్భుతమైన చరణాలను వారు రచించడం అనేది జరిగింది.